హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. మనకు ఒక చిన్న ఆర్డర్ అయితే వచ్చిందండి. మన హర్షికమ్మ వాళ్ళ స్కూల్లో కప్ కేక్స్ అవి ఇచ్చాను కదండి. ఆ వీడియో చూసి మనకు ఆర్డర్ వచ్చిందనమాట. 10 కప్ కేక్స్ చేయమన్నారు, అది కూడా పిల్లలకని చెప్పారండి. అందుకని చెప్పేసి నేను గోధుమ పిండితో చేస్తున్నాను. వాళ్ళు కప్ కేక్స్ మీద విప్పింగ్ క్రీమ్తో ఫ్రాస్టింగ్ కూడా చేయమన్నారండి. సరే కిడ్స్కి కదా, ఏమైనా కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఒకసారి ప్రిపరేషను, బేకింగ్, అలాగే దాని ఫ్రాస్టింగ్ అన్నీ మీకు చూపిస్తానే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. 10 కప్ కేక్స్ కాబట్టి అండి నేను హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ తక్కువ వేయమన్నారనమాట. అందుకని చెప్పేసి 6 టేబుల్ స్పూన్స్ వరకు నేను షుగర్ వేసానండి. షుగర్ పౌడర్ వేయాలి. షుగర్ పౌడర్ వేసిన తర్వాత బాగా బ్లెండ్ చేసి దాంట్లోనే ఒక పావు కప్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కూడాను బాగా బ్లెండ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి 3/4 కప్పు వరకు గోధుమ పిండి వేసానండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసాను. 1/4 టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసాను. ఈ 3 డ్రై ఇంగ్రీడియంట్స్ని మనం బాగా జల్లించుకోవాలి. నేను కప్ కేక్స్ కాబట్టి ఒకసారి డైరెక్ట్ బ్యాటర్లోనే పెరుగు అవి కలిపి పెట్టుకున్న బ్యాటర్లోనే డైరెక్ట్గా జల్లించేసుకున్నాను. ఇలా జల్లించుకోవడం లంప్స్ ఏమీ ఉండకుండా బ్యాటర్ అనేది స్మూత్గా ఉంటుంది అనమాట. బాగా కలుపుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ లోపల నేను ప్యాన్ వచ్చేసి ప్రీహీట్ పెట్టుకున్నానండి. ఒక 10 మినిట్స్కి ప్రీహీట్ సిమ్లో పెట్టాను అనమాట. నెక్స్ట్ వాళ్ళు పైనాపిల్ ఫ్లేవర్ అడిగారండి కప్ కేక్స్లో, అందుకని పైనాపిల్ ఫ్లేవర్ యాడ్ చేశాను. తర్వాత ఒక పావు కప్ కన్నా తక్కువే పాలు పడతాయి, ఎందుకంటే మనం ఇంట్లో పెరుగు వాడాం కాబట్టి అది ఎలాగో కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి పావు కప్ కన్నా తక్కువ పాలు పడతాయి. అవి కూడా వేసేసి చక్కగా మొత్తం బీట్ చేసేసానండి. ఈ బీట్ చేసిన బ్యాటర్ని నేను కప్ కేక్స్ సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటిలో లైనర్స్ వేసేసుకొని ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకొని దాంట్లోకి ఈ బ్యాటర్ అంతాను చక్కగా ఒక 3/4 పార్ట్ వరకు వేసేసుకొని ఇలా బేక్ చేసుకున్నాను అనమాట. తర్వాత విప్పింగ్ క్రీము ఒక 4 పార్ట్స్గా తీసుకొని 4 కలర్స్ యాడ్ చేసుకున్నానండి. పేల్ ఎల్లో, లైట్ బ్లూ అండ్ అలాగే పర్పుల్, నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ అనమాట. నిన్న ఒక కేక్ ఫినిషింగ్ చేశానండి. దాంట్లో లైట్గా కొంచెం విప్పింగ్ క్రీమ్ మిగిలింది పింక్ కలర్ది, అది కూడాను ఈ బ్యాటర్లో వేసేసి కొంచెం 1 డ్రాప్ పింక్ కలర్ జెల్ కలర్ వేసేసి అన్ని కలర్స్ బాగా మిక్స్ చేసేసి విప్పింగ్ క్రీమ్ని ఫ్రాస్టింగ్కి రెడీ చేసుకున్నాను. ఇవి మనం బీట్ చేసుకునే లోపల కొంచెం వాటిల్లో టెంపరేచర్ తగ్గిద్ది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను అనమాట. నేను ఈ నోజిల్ వాడి డిజైన్ వేసానండి. ఈ నోజిల్ని పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని పైపింగ్ బ్యాగ్లో ఇలాగ 4 కలర్స్ వేసుకొని ఫ్రాస్టింగ్ అనేది చేసేసానండి. ఫ్రాస్టింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను దాని మీద కొంచెం బాగుంటుందని చెప్పేసి స్ప్రింకిల్స్ యాడ్ చేశాను అనమాట. స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేసేసి ఫోటో పెట్టాను. ఎలా ఉందో చూడండి, కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. ఓకేనా? నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.